హాయ్ హలో మనం భాజనీయత నియమాల గురించి చెప్పుకుంటున్నాం కదా క్లాసెస్లో. అదే డివిజిబిలిటీ రూల్స్, ఇంగ్లీష్లో అయితే డివిజిబిలిటీ రూల్స్, వాటి గురించి చెప్పుకుంటున్నాం కదా క్లాసెస్. ఇప్పుడు లాస్ట్ 10 and 11 చెప్పుకుందాం చూడండి. అంటే 10వ 11వ భాజనీయత నియమాల గురించి చెప్పుకుందాం ఈ క్లాస్లో. ఫస్ట్ 10వ భాజనీయత నియమం, దాన్నే ఇంగ్లీష్లో అయితే డివిజిబిలిటీ రూల్ బై 10. ఏంటి ఈ 10వ భాజనీయత నియమం అంటే, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్లయితే ఆ సంఖ్య 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఏం లేదు, సింపుల్ ఈజీ 10th డివిజిబిలిటీ. ఒక సంఖ్య లాస్ట్లో ఏ సంఖ్య అయితే తీసుకుందాం, ఆ సంఖ్యలో చివరి అంకె అనేది 0 ఉందనుకో, అది ఖచ్చితంగా 10చే భాగించబడుతుంది. లాస్ట్లో ఏ సంఖ్య అయినా కానీ ఆ సంఖ్య యొక్క చివరి అంకె 0 అయిందనుకోండి, అది ఖచ్చితంగా 10చే భాగించబడుతుంది. ఇదే 10వ భాజనీయత నియమం. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్లయితే ఆ సంఖ్య 10చే భాగించబడుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. 18,500, 2,950, 11,930. ఈ చూడండి, ఈ సంఖ్యల్లో చివరిగా 0లు ఉన్నాయా అంటే, చివరి అంకె 0 ఉందా అంటే ఖచ్చితంగా 10చే భాగించబడతాయి అని అర్థం. ఇదే 10వ భాజనీయత నియమం. సో ఇంకోటి 11వ భాజనీయత నియమం చూద్దాం. 11వ భాజనీయత సూత్రం, దాన్ని డివిజిబిలిటీ బై 11. ఏంటి? బేసి స్థానాల్లో అంకెల మొత్తం, సరి స్థానాల్లో అంకెల మొత్తం రెండిటి మధ్య తేడా 0 కానీ 11 కానీ ఉండాలి. ఏమంట, ఒక సంఖ్య తీసుకున్నాం అనుకొని, ఆ సంఖ్యలో సరి స్థానాల మొత్తము, బేసి స్థానాల మొత్తము, ఆ రెండిటి యొక్క వ్యత్యాసము రెండింటి మధ్య తేడా ఎలా ఉండాలంటే, అయితే 0 అని ఉండాలి, లేకుంటే 11 అని ఉండాలి. అట్లా ఉన్నట్లయితే అది 11చే ఖచ్చితంగా భాగించబడుతుంది అని అర్థం. ఇంకోసారి చూడండి. బేసి స్థానాలు అంకెల మొత్తం, సరి స్థానంలో అంకెల మొత్తం రెండిటి మధ్య తేడా ఎలా ఉండాలి? 0 లేదా 11 ఉండాలి. ఈ ఉన్నట్లయితే అంటే 0 కానీ 11 కానీ ఉన్నట్లయితే అది 11చే భాగించబడుతుంది అని ఈ కండిషన్. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు 308 తీసుకోండి. సరి స్థానాలు బేసి స్థానాలు అంటే కన్ఫ్యూజన్ అవుతున్నారా? మనము ఇది ఈ సైడ్ అంటే ఇప్పుడు సరి స్థానం, ఇప్పుడు 308 తీసుకుందాం అనుకోండి. దీంట్లో బేసి స్థానాలు ఏమవుతాయి? 8, 3. ఏం లేదు, ఇటు సైడ్ ఒక నెంబర్కి ఇట్లా మూవ్ అవుతూ అయినాం అనుకోండి. ఇప్పుడు దీని ప్లేస్ ఏంటి? 1, 2, 3నా? ఇప్పుడు దీంట్లో బేసి సంఖ్యలు ఏవి? 8 అవుతుంది. మనకు బేసి నెంబర్లు అంటే ఏంటి? 1, 3, 5, 7 అట్లా వస్తాయి కదా. ఇప్పుడు దీంట్లో బేసి స్థానాలు ఏమవుతాయి? 1 అనే బేసి సంఖ్య బట్టి బేసి స్థానం 8 ప్లస్ ఇంకోటి 3 అనేది బేసి సంఖ్య, 3 అనే నెంబర్ కూడా బేసి స్థానం. అంటే ఈ రెండిటి మొత్తం ఎంత అయింది? 11 అయింది. అదేవిధంగా సరి స్థానాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఈ సంఖ్యలో బేసి స్థానం ఉన్న అంకె ఏది? 0 మాత్రమే. 0. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 11 - 0 ఏమవుతుంది? 11 అయిందే. ఆ కండిషన్ అదే కదా. అయితే 0 ఉండాలి, లేదంటే 11 ఉండాలి. ఏంటికి? సరి స్థానాల మొత్తంకి బేసి స్థానాల మొత్తం మధ్య తేడా. దీంట్లో ఈ తీసుకున్నటువంటి సంఖ్యలో బేసి స్థానాలు ఏంటివి? 8 + 3. సరి స్థానాలు ఏమున్నాయి? 0 మాత్రమే ఉంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 11 ఉంది. అంటే కండిషన్ సాటిస్ఫై అయిందా అని కండిషన్ అనేది వర్తించిందా? ఇప్పుడు మరొక నెంబర్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు దీంట్లో మనకి బేసి స్థానాలు ఏమవుతాయి? 1 + 3. ఓకేనా? 1 + 3 4. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా సరి స్థానాలు ఏమవుతాయి? 3 + 1 4 అయిందా. వీటి మధ్య రెండింటి మధ్య వ్యత్యాసం ఏముంది? 0 అయింది. మనం ఏం చెప్పుకున్నాం? 0 కానీ 11 కానీ ఉండాలని చెప్పాం. ఇప్పుడు 0 ఉందా అంటే ఇది ఖచ్చితంగా 11చే భాగించబడుతుంది. అదేవిధంగా చూడండి. 61809. దీంట్లో 1
2 3 4 5 అనుకో. దీంట్లో మనకి బేసి స్థానాలు ఏమున్నాయి? 9 ప్లస్ 8 ప్లస్ 6. బేసి స్థానాలు ఏమున్నాయి? 9 ప్లస్ 8 ప్లస్ 6 మొత్తం 23. అదేవిధంగా సరి స్థానాలు ఏమున్నాయి? 0 ప్లస్ 1 ఈ రెండింటి మధ్య తేడా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 23 మైనస్ 1 22 వచ్చిందా? అంటే ఈ 22 ఖచ్చితంగా 11చే భాగించబడుతుందా? కాబట్టి ఇది మనకి 11వ భాజనీయత నియమం యొక్క కండిషన్. ఏముండాలి? సరి స్థానాలు మొత్తము బేసి స్థానాలు మొత్తం మధ్య తేడా 0 అయి ఉండాలి లేదా 11 అయి ఉండాలి. అట్లా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా 11చే భాగించబడుతుంది అనేది ఈ 11వ భాజనీయత నియమం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.